ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. శివ, ఏంటబ్బా తల్లి కూతురు ఎంత సైలెంట్గా ఉన్నారు? ఇది తుఫాను ముందు ప్రశాంతత. చక్రి, అసలు ఎవరా నువ్వు? నిన్నెవరు పంపారు? పోలీసులకు ఫోన్ చేస్తాను. చక్రి, చక్రి. మీకు చాలా థ్యాంక్స్ అండి. ఎవరికి చెప్పావు బిడ్డ ధన్యవాదాలు? నాకా, లేకపోతే ఇదే సమయానికి ఇక్కడికి నన్ను పంపించిన ఆ మహేశుడికా? ఇద్దరికి. ఏం బిడ్డ, కనిపించిందా నీ గతం?
కనిపించలేదా? కనిపించుంటుందే. ఆ శంకరుడి మాట పొల్లు పోదు. అక్కడ నీ గతం అంటే కొంపతీసి నీ హనీమూన్ అక్కడే జరిగిందా ఏంటి? నువ్వు నోరు మూస్తావా? గతం కనిపించలేదు, నా కూతురు కనిపించింది. అది చాలు నాకు. గతం కనిపించలేదా అంటే నీకింకా మంచి కాలం రాలేదన్నమాట. నీ కళ్ళ ముందు నీ గతం నాట్యమాడినా చూసేందుకు కాలం కలిసి రావాలా, మనసు తలుపులు తెరవాలా. అప్పుడే నీ కళ్ళు తెరుచుకుంటాయి బిడ్డా. ఈ బొమ్మ నా దగ్గరికి ఎలా వచ్చింది? పడేస్తే పడిపోయేదా జ్ఞాపకం, విసిరి కొడితే దూరమయ్యేదా పేగుబంధం. ఇతనెవరో మిస్టీరియస్గా ఉన్నాడే. ఎవరైతేనే మీ స్నేహితురాలు షటప్ అయిపోయింది. నేను సమాధానం చెప్పలేక కాదు, ఇది సమయం కాదని ఊరుకున్నాను. నువ్వు పోనీ చక్రి, విచిత్రమైన క్యాండిడేట్లు అందరూ మన అడ్రస్ వెతుక్కుంటూ వస్తారు. పద. ఏరా ఏమన్నా తెచ్చావా? ఏంటి తెచ్చేది? దొరకాలి కదా. అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎప్పుడు చూసినా పార్టీలని ఔటింగ్లని అగోరిస్తావు. ఒక్క అమ్మాయి గురించి డీటెయిల్స్ దొరకలేదా? మమ్మీ, ఆ పిల్ల తరుణ్ క్లాస్మేటో కాలేజ్ మేటో కాదు, సోషల్ మీడియాలో కనెక్ట్ అయి ఉంటుంది. సోషల్ మీడియాలో మ్యూచువల్ ఫ్రెండ్స్ లిస్ట్లో కోడ్ నేమ్స్ ఐడీస్ ఉన్నాయి. అవన్నీ ప్రైవేట్ ఐడీలే. అన్నిటికీ రిక్వెస్ట్ పెట్టాను, ఇంతవరకు ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఏం చేయమంటావు? దద్దమ్మని దద్దమ్మ, ఒక్క పనన్నా చేసావా ఇంతవరకు? నువ్వు రిక్వెస్ట్ పెడితే ఎవరు యాక్సెప్ట్ చేస్తారా? ఆడపిల్ల చేత పెట్టించాలి, అది కూడా నేనే చెప్పాలా? నీకప్ప చెప్పడం కన్నా ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ని పెట్టుకుంటే బెటర్. నువ్వు తినే డబ్బు వాడికిస్తే వాడన్నా పక్కాగా వర్క్ చేసి పెడతాడు. కరెక్టే, కానీ నీ బండారం అంతా పరాయివాడి దగ్గర బయటపడుతుంది. ఓకేనా మరి? నువ్వు చేసే లిటిగేషన్ పనులకి నేనైతేనే సేఫ్. నా దగ్గరే నీ సీక్రెట్లన్నీ పాస్వర్డ్ ఉన్న హార్డ్ డిస్క్ లాగా జాగ్రత్తగా ఉంటాయి. ఆ విషయం నీకు తెలుసు. అందుకేగా అడిగినంత డబ్బిస్తావు, అడిగినప్పుడు అల్లా. నీకెక్కడి నుంచి వచ్చారా ఈ బ్లాక్ మెయిల్ బుద్ధులు? జీన్స్ మమ్మీ, జీన్స్. సరే గానీ కొంచెం స్టఫ్ చేతిలో పడితే నేను పోతా. స్టఫా? అబ్బా, డబ్బు మమ్మీ, డబ్బు. పొద్దునే కదరా 35K ఇచ్చాను, మళ్ళీ డబ్బేంట్రా? వెళ్ళు, ముందు డీటెయిల్స్ తీసుకొనిరా, లేదంటే కాళ్ళు విరగొడతాను. వెళ్ళు. వచ్చావా తల్లి? మధు, 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 ఏంటే ఏమైంది? దాన్నే అడుగు. ఇంటికెళ్ళాక నీ దర్బారు నడుపోనంది. అదే మొదలుపెట్టింది దర్బారు గుమ్మంలోనే. నా వెనకాలే స్పై వర్క్ చేస్తూ అంత దూరం ఎందుకొచ్చావు? నా మీద నమ్మకం లేనట్టే కదా. నీ మీద కాదు, నీ చుట్టూ ఉన్న మనుషుల మీద నమ్మకం లేక, భయం. మనం ఉంటున్న సమాజంలో ఒంటరిగా ఆడపిల్ల దొరికితే బతుకు నాశనం చేయాలని చూసే మృగాళ్ళు మొహాలకి
మంచి వాళ్ళు అమాయకులు అన్న మాస్కులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఏ నమ్మకంతో, ఎవరి మీద నమ్మకంతో ధైర్యంగా ఉండమంటావు? అందుకని ఏకంగా పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? నా పరువు తీస్తావా? పోలీసులకి చెప్పాం కాబట్టే నువ్వెక్కడున్నావో వెంటనే తెలిసింది, వచ్చాం. లేకపోతే నువ్వు ఇంకా అక్కడే ఉండేదానివి. ఆ రౌడీలు ఏం చేసేవాళ్ళు ఊహిస్తేనే భయంగా ఉంది. అయినా నువ్వు నన్నేం కాపాడలేదు, చిట్టి వాళ్ళ నాన్న కాపాడాడు. నువ్వేనా నన్ను మెచ్చుకున్నావు గనక ఈ రోజు అప్రిషియేట్ చేయడానికి. నేను ఏ గ్రేడ్స్ మీద అప్రిషియేట్ చేయాలని నన్ను హర్ట్ చేయడమే కార్యక్రమంలా పెట్టుకున్నావు. చిట్టి నన్ను మోసం చేశాడు, మాయ చేశాడు, వల్ల వేసుకున్నాడని నోటికొచ్చినట్టు బాగావు. చిట్టి అలాంటి వాడు కాదు. అండ్ మేము లవర్స్ కాము, మంచి ఫ్రెండ్స్. మేము మాది ప్యూర్ ఫ్రెండ్షిప్. ఏ నువ్వు చక్రి అంకల్ ఫ్రెండ్స్ కారా? అలాగే మేము కూడా. ఏంటమ్మా ఏమన్నావు? ఏమన్నాను? ఆహా, ఇందాకిచ్చిన స్టేట్మెంట్ లో కొంచెం రిపీట్ చేస్తావా? ఒకసారి చెప్తే అర్థం కాదా? చిట్టి నా బెస్టీ, చాలా. థ్యాంక్స్ ఆంటీ. ఈ టామ్ అండ్ జెర్రీ ఫైటింగ్ లో నలిగి నూడిల్స్ అయిపోయాను నేను. ఒక్కటే హెడేక్. దారంతా డిస్కషన్ లేనా అంకుల్? అయితే నో, దారిలో ఇద్దరు కూల్ గా చాలా కామ్ గా ఉన్నారు. ఇంటికి ఇంకాసేపట్లో రీచ్ అవుతామనగా వాల్కను బర్స్ట్ అయింది. నాకివ్వవా కాఫీ? ఇవ్వమ్మా, ఇవ్వు. మేడం కాఫీ మాత్రమే అడిగింది, మందు పోయమని చెప్పలేదు. పోలీసుల దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఆ అబ్బాయి ఫ్రెండ్ అంటే ఆ లవ్ చాట్ లో ఉన్నదెవరు? లవ్ సింబల్ పంపితే లవరేనా? ఇప్పుడు యూత్ ఏం మాట్లాడుకుంటున్నారో వాళ్ళ లాంగ్వేజ్ ఏంటో నీకు తెలిస్తే కదా. అసలు నా చాట్ ట్యాబ్ లో ఉంది, అదెలా చూసావు? పోలీసులు ట్యాబ్ ని చూసారు, నేను ట్యాబ్ లో ఏముందో చూసాను. పాస్వర్డ్ ఉంది కదా. నేను గెస్ చేశానులే నీ పాస్వర్డ్ని. పాస్వర్డ్ ఏంటంటే ఇంతకీ? నాకేం తెలుసు, నాకు చెప్పండి. నేను అడగనా? ఆల్ ది బెస్ట్. మధు, ఇంతకీ నీ ట్యాప్ పాస్వర్డ్ ఏంటే? మీ అమ్మని అడుగు, చెప్తుంది. ఐ హేట్ మై మదర్. అదే ఈవిడి గారు పెట్టుకున్న పాస్వర్డ్. ఎంత ఎమోషన్ ఉందో అందులో, ఎంత సిన్సియారిటీ ఉందో అందులో. ఎంత ఆనందపడ్డానో ఆ పాస్వర్డ్ తెలుసుకొని. నా గురించి పోలీసులు కంప్లైంట్ చేసే సోకాల్డ్ మదర్ కి ఇంతకన్నా గొప్ప సత్కారం ఏం చేస్తాను? నా కూతురు నా కళ్ళ ముందే ఎవరితోనో వెళ్ళిపోయి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తే పోతే పోని అని ఊరుకోవడానికే నేను సవత్తల్లిని కాను, కన్న తల్లిని. నువ్వు కన్న తల్లివే అయితే నన్ను ఒక బాండెడ్ లేబర్ లా ట్రీట్ చేయవు. హలో, అమ్మతో గొడవ పడింది చాలే గాని కాస్త మైండ్ కూల్ అవుతుంది. ఫ్రిడ్జ్ లోంచి ఐస్ క్రీమ్ తీసుకుని తినిపో. ఐస్ క్రీమా? మేడం ఒప్పుకుంటుందా? తిను తల్లి, తిను. ఐస్ క్రీమే తిను, నన్ను తినకు. చాలా మార్పులు వచ్చాయే మీ అమ్మలో.
మధు 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 అమ్మ మధు 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 మధులేమా మధు, మధు. మధు ఏమైంది అయ్యో కళ్ళు తెరు ఏమైందమ్మా చాక్లెట్ ఎలర్జీ వచ్చింది. ఐస్ క్రీమ్ లో చాక్లెట్ ఫ్లేవర్ ఎవరు పెట్టారు? దానికి పడదని తెలుసు కదా. ఎవరు పెట్టారమ్మా? పరిమళ పెట్టుంటుంది. మధు చిన్న తీసుకురా. మధు మధు తాగు. థ్యాంక్స్ డాడ్. వెల్కమ్. కనీసం నాకు చెప్పి వెళ్ళుంటే బాగుండేది. ఇంత టెన్షన్ ఉండేది కాదు. నా కోసం వచ్చేవాడివి కూడా కాదు. ఎప్పట్లా ఇంట్లో ఈ కుర్చీలు సోఫాలు కదలకుండా ఒకే ప్లేస్లో ఉన్నట్టే నీ కొడుకు కూడా ఈ రూమ్లో పడుంటాడులే అనుకునేవాడివి. అది కాదురా, అసలు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు? నువ్వెన్నిసార్లు నాకు చెప్పెళ్ళావు డాడీ? మన అగ్రిమెంట్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను డాడీ. నేను మిస్ అయిన మా నాన్నని నాకు మళ్ళీ తెచ్చివ్వు. అప్పటిదాకా నీకు నన్ను ప్రశ్నించే హక్కు లేదు. మా నాన్నని నాకు ఇచ్చాక ఎన్ని ప్రశ్నలైనా అడుగు, చెప్తాను. అంతవరకు ప్లీజ్ డాడీ, ఇబ్బంది పెట్టుకో, ఇబ్బంది పడకు. జనని, నిన్న మాట అంటే నువ్వు తిట్టవుగా? తిట్టే మాట అయితే అడక్కు. సరే, తిడితే తిట్టావులే. నా మనసు కనిపించింది చెప్తున్నా విను. ఇంతవరకు వచ్చాక, అది ఇల్లు కూడా వదిలి వెళ్ళాక దానికి పెళ్లి చేసేయ్. మంచి సంబంధం చూసి. ఇప్పుడే నీ స్టేటస్కి తగినట్టు మంచి సంబంధం చూసి సెట్ చేసి, అప్పుడు నీ మైండ్లో ఈ టెన్షన్ ఉండదు. అనుకున్నాను ఇలాంటి ప్రపోజల్ ఏదో పెడతావని. ఇప్పుడు ఏం జరిగిందని ఇంతవరకు వచ్చాక అంటున్నావు? ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అంతే కదా? ఈ మాత్రం దానికి పెళ్లి చేసి పంపించేయాలా? 20 yearsకే పెళ్ళేంట్రా? ఆడపిల్లకి చేసినట్టు. పెళ్లి చేయమంటలేదురా, ఎంగేజ్మెంట్ చెయ్యి అంటున్నాను. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. అయితే ఈ వయసులో జరగాల్సిన ముచ్చట పెళ్లి కాదు, చదువు. వాడు ముందు డాక్టర్ అవ్వాలి, న్యూరో సర్జన్ అవ్వాలి. వాడి కెరియర్ గురించి నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి పెళ్ళేంట్రా?
తొందరపడి 18 ఏళ్లకే ప్రేమ గీమ అంటూ అది వాగినా మనం దాని ధ్యాసని చదువు మీదకు మళ్లించాలి తప్ప దానికి వెంటనే పెళ్లి చేసి అంతకన్నా పెద్ద తప్పు నన్ను చేయమంటావా అమ్మా? అది బాగా చదువుకోవాలి, దాని కాళ్ల మీద అది నిలబడాలి. అప్పుడే ప్రేమైనా పెళ్ళైనా. అంతవరకు అది పిచ్చి వేషాలు వేస్తే సామదాన భేద దండోపాయాలతో దారికి తెచ్చుకుంటానే కాని దాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం దాని మాటికి సయ్యనే ప్రసక్తే లేదమ్మా. అయితే నువ్వు ఫస్ట్ చేయాల్సిన పని తరుణ్కి దగ్గరవటం, వాడు మిస్ అయిన నాన్నని తిరిగి ఇవ్వటం. అప్పుడు ఈ బయట స్నేహాలు ప్రేమలు వెతుక్కునే అవసరం వాడుకుండదురా. ఇప్పుడంటే నువ్వు వెళ్ళగానే కండిషన్స్ పెట్టి వెనక్కొచ్చాడు. ఇంకొకసారి ఇల్లుదులు వెళ్తే ఇక రాడు. ఈసారంటే నువ్వు వెనక్కి తెచ్చావు, ఇంకోసారి వెళ్తే ఇంకోసారి ఇల్లు వదిలి వెళ్తే ఇక తిరిగి రాదు, నీకు దొరకదు. నా కూతురు నన్ను వదిలి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలో నాకు తెలుసు. నా కొడుకు ఇంకోసారి ఇల్లు వదిలి వెళ్లకుండా ఉండాలంటే నేనేం చేయాలో నాకు తెలుసు. ఒరే చిట్టి, వస్తున్నాన్రా. నీ ఇంటికొచ్చి డైరెక్ట్గా నీ సంగతి నీ నాన్న సంగతి తేలుస్తా. ఏయ్ బుజ్జి, వస్తున్నానే, వస్తున్నా. నిన్ను మీ అమ్మని మీ మిడిల్ క్లాస్ కాలనీ ముందు నిలబెట్టి మరీ నీ పరువు తీస్తా. వెయిట్ ఫర్ మీ. జస్ట్ వెయిట్ ఫర్ మీ. ఆ కుర్రాన్ని కంట్రోల్లో పెట్టుకుంటారా లేదా అని నేరుగా నీతో తేల్చుకోవడానికి వచ్చాను. కనపడే ఇంద్రభవనమే నా ఇల్లు. తేల్చుకోవాలని వచ్చిందానివి ఎదురు పడేదాకా వెయిట్ చెయ్యి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.